హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఐసెట్ 2025కి సంబంధించి మరొక ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చానమాట. సో చాలామంది అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో, నేను బీఏ చేశాను, ఎంబీఏ చేయొచ్చా, లేకుంటే ఎంసీఏ చేయొచ్చా, లేకుంటే బీఎస్సీ చేశాను, ఎంబీఏ చేయొచ్చా, బీసీఏ చేశాను, ఎంబీఏ చేయొచ్చా, లేదంటే బీఏ చేశాను, ఎంసీఏ చేయొచ్చా, లేకుంటే బీసీఏ చేశాను, ఎంబీఏకి ఎలిజిబులా, లేకుంటే సైన్స్ గ్రూప్ నుంచి వచ్చాను, ఎంసీఏకి ఎలిజిబులా, ఎంబీఏకి ఎలిజిబులా అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అయితే దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తానన్నమాట. ఐసెట్ ద్వారా ఎంబీఏ రాయడానికి, ఐసెట్ రాసి ఎంబీఏలో జాయిన్ అవ్వడానికి, లేకుంటే ఎంసీఏలో జాయిన్ అవ్వడానికి క్వాలిఫికేషన్ ఏంటి, ఎలాంటి అర్హతలు ఉంటే మనం ఏ కోర్స్ తీసుకోవచ్చు, రెండు రాయొచ్చా, అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. అందుకంటే ముందు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఎంబీఏ గురించి అయితే చెప్తాను. క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంబీఏ అంటే ఐసెట్ ద్వారా ఎంబీఏ చదవడానికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి ఏంటి అనేది అయితే చూద్దాం. ఎనీ డిగ్రీ అంటే ఎంబీఏ చేయాల్సిన వాళ్ళు, ఎంబీఏ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎనీ డిగ్రీ, అది ఓపెన్ డిగ్రీ అయినా కావచ్చు, రెగ్యులర్ డిగ్రీ అయినా కావచ్చు, డిస్టెన్స్ అయినా కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ అయినా కావచ్చు, ఉస్మానియా అయినా కావచ్చు, లేదంటే ఏదైనా యూజీసీ రికగ్నైజ్డ్ అండ్ తెలంగాణలో రికగ్నైజ్డ్గా ఉన్న ఏ యూనివర్సిటీ నుంచైనా ఏ డిగ్రీ అయినా చేసిన వాళ్ళు ఎంబీఏకి అర్హులు. అది బీటెక్ అయినా, లేకుంటే బీఎస్సీ అయినా, లేకుంటే బీఏ అయినా, ఏదైనా కానీ ఏ డిగ్రీ చేసినా ఎంబీఏకి అయితే ఎలిజిబుల్ అవుతారు. అది 3 years డిగ్రీ అయినా 4 years డిగ్రీ అయినా సరే ఖచ్చితంగా ఎంబీఏకి అయితే ఎలిజిబుల్. ఎంబీఏకి ఎలిజిబుల్ తర్వాత మీరు స్పెషలైజేషన్ రెండో ఎంబీఏ చదివిన తర్వాత సెకండ్ ఇయర్లో మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ కోర్స్ అంటే ఇష్టమో, ఆ ఎలెక్టివ్ ఫైనాన్సా, హెచ్ఆరా, లేకుంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్పా, లేకుంటే ఐటీనా అనేది అయితే మీరైతే తర్వాత సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరైతే ఐసెట్కి అయితే ఎనీ డిగ్రీ రాసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట ఎంబీఏ చేయడానికైతే. సో నెక్స్ట్ ఎంసీఏ గురించి అయితే తెలుసుకుందాం. సో జాగ్రత్తగా వినండి. ఎంసీఏ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే వినండి అనమాట. సో ఎంసీఏ చేయడానికి 3 ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి, మీరు డిగ్రీలో కంప్యూటర్ యాజ్ ఎ సబ్జెక్ట్గా అయితే చదవాల్సి ఉంటుంది. మీరు డిగ్రీలో కంప్యూటర్స్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివారా లేదా, లేదా మ్యాథమెటిక్స్, మీరు డిగ్రీలో మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివారా లేదా, డిగ్రీలో మ్యాథ్స్ అనేది ఒక మేజర్ సబ్జెక్టుగా, లేదంటే కంప్యూటర్ అనేది ఒక మేజర్ సబ్జెక్టుగా చదివారా లేదా అనేది అయితే ఉంటుందన్నమాట. మీరు కనుక చదివి ఉంటే ఖచ్చితంగా మీరు అయితే ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారు. బీకామ్ కంప్యూటర్స్ చదివినా మీరు ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారు. లేదంటే బీఎస్సీలో మీరు మైక్రోబయాలజీలు కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీలు కానీ, ఫిజిక్స్ కానీ చదివి ఇన్ కేస్ ఇంటర్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉంటే మీరైతే ఖచ్చితంగా ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారు. సో అల్టిమేట్గా మీరు గ్రాడ్యుయేషన్లో కంప్యూటర్స్ చదివినా ఎలిజిబుల్ అవుతారు, మ్యాథ్స్ చదివినా ఎలిజిబుల్ అవుతారు, లేదంటే వాటి రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదివినా ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేస్ మీరు కనుక ఇంటర్లో మ్యాథ్స్ చదివితే మీరైతే ఖచ్చితంగా అయితే ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఇదనమాట ఎంసీఏ క్వాలిఫికేషన్ వచ్చేసరికి. ఇంకో మేజర్ డౌట్ ఏంటంటే చాలామంది ఆస్పిరెంట్స్కి, సో ఎంసీఏకి ఎంబీఏకి రెండింటికి కలిపి ఐసెట్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. సో ఈ రెండింటికి సంబంధించి 2 ఎగ్జామ్స్ రాయాలా అంటే కాదండి, రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ రాయాలి. తర్వాత అయితే మీరు డిసైడ్ అవ్వాలి ఏం చదవాలనుకుంటున్నారో ఏంటనేది అయితే మీ క్వాలిఫికేషన్ బట్టి, ఎలిజిబిలిటీ బట్టి మీకు ఎంసీఏ వస్తుంది, ఎంబీఏ వస్తుంది అనేది అయితే తర్వాత ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మన ఛానల్ అయితే ఆ ప్రాసెస్ గురించి డీటెయిల్గా ఒక్కోటి అయితే చెప్తూ ఉంటాను అనమాట. 2025కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ 2024కి సంబంధించి ఐసెట్కి సంబంధించి మన ఛానల్ అయితే చాలా మందికి అయితే గైడెన్స్ అయితే ఇచ్చిందనమాట. సో 2024 ప్లేలిస్ట్ ఐసెట్కి సంబంధించి అయితే ఉంది. అది కూడా చూసేయండి. చూసి మీకు ఏదైనా డౌట్లు వస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఐసెట్ 2025కి సంబంధించి నేను సిరీస్ చేస్తూనే ఉంటాను. ఐసెట్ గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా. సో మీకైతే ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మీరైతే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.